మనకు టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా దోశ విత్ పల్లి చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. 1 కప్ బొంబాయి రవ్వ, హాఫ్ కప్ అటుకులు, హాఫ్ కప్ కడ్ని కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ కలిపిన మిశ్రమాన్ని పట్టుకోవాలి. దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ వీడియోలో చూపించిన విధంగా. ఇందులో వచ్చేసి రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ 2 మిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. 2 ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి. అండ్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ బ్యాటర్ మొత్తం కలిపి పక్కన పెట్టుకొని పెనం వేడయిన తర్వాత మనం ఊతప్పలాగా వేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన ప్రకారం. ఇవి ఇన్స్టెంట్ దోశలు అనేవి టైం లేనప్పుడు కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం చేసుకుంటే సరిపోతుంది. పల్లి చట్నీ ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 150 గ్రామ్స్ పల్లీలు, 5 మిర్చీలు కట్ చేసుకొని వేసుకోవాలి. 6 వెల్లుల్లిని వేసి బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేసుకోవాలి. తర్వాత మనము పోపు అనేది వేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి నచ్చితే కామెంట్ అండ్ లైక్ చేయండి.